2013 చట్టం రాకముందు ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్కలాగా ఉండేవి. కానీ 2013 చట్టం ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో కాంపెన్సేషన్ డిటర్మైన్ చేయడం అనేది షెడ్యూల్ 1 ప్రకారం చేయాలి, రీహాబిలిటేషన్ అనేది షెడ్యూల్ 2 ప్రకారం చేయాలి, ఈ రీసెటిల్మెంట్ ఏరియాలో ఉన్న ఫెసిలిటీని షెడ్యూల్ 3 ప్రకారం చేయాలి. షెడ్యూల్ 3లో మనం చూసినట్లయితే మనకి దగ్గరగా 25 రకాల ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇల్లు, మంచి రోడ్లు, తర్వాత స్కూలు, తర్వాత హాస్పిటలు, తర్వాత పోస్ట్ ఆఫీసు, తర్వాత మనకి పశువులు ఉంటాయి, పశువులకు సంబంధించి గ్రేజింగ్ ల్యాండ్స్ అంటే పశు మేత గురించి. ఆ తర్వాత ఊరికి అంటే ఖచ్చితంగా ఒక శ్మశానం కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇందాక అనుకున్నట్టు హాస్పిటల్ కావాలి. ఆ తర్వాత మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. ఆ తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ కావాలి. అలా ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉండాలి ఇంటింటికి. ఇవి మొత్తం ఒక 25 రకాలటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని మనకి చట్టం చాలా నీట్గా చెప్తుంది. షెడ్యూల్ 3లో మనకి ఆ 25 రకాల అంశాలు క్లియర్గా రాయబడ్డాయి.